ఈ రోజు డేటు ఏప్రిల్ 18వ తారీఖు. ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అవుతుంది. ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. అదర్ స్టేట్ బోర్డుకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు. మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది. మీకు ఈ వెహికల్ కాకుండా వేరే వెహికల్ కావాలనుకుంటే నాకు 5,000 వెహికల్ని బట్టి అది నాకు 5,000 కానీ 10,000 కానీ అడ్వాన్స్ వేస్తే అది వెహికల్ని బట్టి నేను 4 days 1 week 10 days అలా టైం తీసుకొని మీకు ఫొటోస్ వీడియోస్ అనేది పెడతాను. ఈ వెహికల్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఈ వెహికల్ మా యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మన పిన్ టు పిన్ అనేది నేను చూపించాను. మన యూట్యూబ్ ఛానల్ పేరు వచ్చేసి స్మార్ట్ కార్ బజార్. అందులోకి వెళ్ళి చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ అనేది చాలా అంటే చాలా బాగుంది. తక్కువ బడ్జెట్ లో చిన్న ఫ్యామిలీకి చాలా బాగుంది వెహికల్. చూసుకోవచ్చు మన షోరూమ్ అండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది. నేను వెహికల్ విషయంలో ఉన్నట్టు చెప్పి మన కస్టమర్ లాగా చూసి నేను మంచి మంచి వెహికల్స్ ఇస్తా ఉన్నాను. ఏవి పడితే అవి వెహికల్స్ అయితే నేను మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెట్టడం లేదు. క్వాలిటీ బాగుంది, ప్రైస్ రీజనబుల్ ఉంటేనే మన యూట్యూబ్ ఛానల్ అయితే నేను పెడతా ఉన్నాను. ఈ వెహికల్ వచ్చేసి అలవీల్స్ అనేది రాదు. ఈ అలవీల్స్ అనేది ఎక్స్ట్రా బిట్టింగ్ అయితే అయితే పెట్టినారు. ఫ్రంట్ గ్లాస్ కాంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ తో పాటు గ్లాస్ ఉన్నాయి, షోరూమ్ తో పాటు డోర్ ఉన్నాయి. హోండా i10 మ్యాగ్నా 1.2 cc ఇంజన్. గేర్లు చూసుకున్నైతే మాన్యువల్ పెట్రోల్ వర్షన్. రీడింగ్ చూసుకున్నైతే 67,000. చూసుకోవచ్చు మన డిక్కీ యొక్క కంపెనీ బెస్టింగ్. ఈ వెహికల్ వచ్చేసి ఎవరైతే మాకు ముందు అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. కలర్ చూసుకున్నైతే సిల్వర్ కలర్. మన షోరూమ్ అండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగైతే ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చి హోండా i10 మ్యాగ్నా 1.2 2012 డిసెంబర్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది. ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి గేర్ వచ్చేసి మాన్యువల్ పెట్రోల్ వర్షన్. కలర్ చూసుకున్నైతే సిల్వర్ కలర్. ప్రైస్ చెప్పడం వచ్చేసి 1,75,000 అయితే చెప్తా ఉన్నారు. 1,75,000 అయితే చెప్తా ఉన్నారు. ఇది కూడా ఫిక్స్ అమౌంట్ అయితే కాదు, ఇందులో కూడా కొద్ది మటుకు అయితే బాగుంటుంది. ఇంట్రెస్ట్ నా నెంబర్ ఫోన్ చేశానంటే నేను ఇంకా క్లారిటీ అయితే మాట్లాడతాను, క్లారిటీ అయితే చెప్తాను. సరే ఫ్రెండ్స్, ఓకే బాయ్.